అక్కడ ఉన్నదాన్ని క్లిక్ కొడితే మీకు అంత మొత్తం సెటప్ అంతా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పియానో కావాలనుకోండి, ఆ పియానోని సెలెక్ట్ చేసి అక్కడ దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి, దాంట్లో ఏది క్లిక్ కొడితే ఆ పియానో అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనకి ఇది నచ్చలేదనుకోండి, మనం వేరే దాని మీద క్లిక్ కొట్టగానే మళ్ళీ అది రీప్లేస్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఇది ఓకే అనుకుంటే దాంతో మనం వర్క్ చేయొచ్చు, లేదంటే ఇంకోటి ఇట్లాగా మీకు ఏది కావాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి ఇక్కడ ఉంటాయి. లేదంటే ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. మనం పియానోని కొడితే అది వస్తుంది, లేకపోతే ఏదన్నా సాక్సోఫోన్ కావాలి, ఇంకోటి ఏదన్నా, లేకపోతే ఇంకోటి మీకు నచ్చింది ఏదో ఒకటి ఇండియన్కి సంబంధించి అట్లా క్లిక్ కొట్టగానే మనకి ఆ సెర్చ్లో నేమ్ కొట్టగానే ఆ సెర్చ్లో అది వచ్చేస్తుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ని మీరు వాడుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక పియానోని, గ్రాండ్ పియానోని సెలెక్ట్ చేశాను. ఆ ట్రాక్ వచ్చింది. ఇప్పుడు నేను ప్లే కొట్టగానే, అంటే స్పేస్ బార్ ఉంటుంది కదా కీబోర్డ్లో స్పేస్ బార్ ఉంటుంది. ఈ స్పేస్ బార్ కొడితే ప్లే అవుతుంది, మళ్ళీ స్పేస్ బార్ కొడితే ఆగిపోతుంది. ఓకేనండి. అయితే ఈ స్పేస్ అనేది మనకి ఆ ప్లే హెడ్ అనేది జరుగుతుంటుంది అనమాట. దీన్ని ప్లే హెడ్ అంటారు. ఇది ఎక్కడైతే టచ్ చేస్తూ ఉంటుందో ఆ ట్రాక్, ఆ సౌండ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ కూడా మీకు ఇంకొక విషయం చెప్తా. ఇక్కడ ఇది మ్యూట్, సోలో, రికార్డింగ్ అనేబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి రికార్డింగ్ అనేబుల్ ఉంటేనే ఆ ట్రాక్లో రికార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆడియో ట్రాక్స్ ఒక 2 3 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సాఫ్ట్వేర్కి తెలీదు ఏ ట్రాక్లో రికార్డ్ చేయాలో. అయితే ఏదైతే ఈ ఆర్ అనేబుల్ ఉంటుందో ఆ ట్రాక్లో రికార్డ్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు 2 అనేబుల్ ఉంటే రెండిట్లో చేస్తుంది. ఒక దాంట్లో ఉంటే ఒకటి అనేబుల్ చేస్తుంది. పై దాంట్లో నేను అనేబుల్ చేయట్లేదు, కింద దాంట్లో చేస్తున్నాను. పై దాంట్లో వినిపిస్తుంది, కింద దాంట్లో కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఇది వినిపించేది అనమాట. ఇప్పుడు డబల్ అయింది చూడండి, ఇప్పుడు ఆఫ్ అయిపోయింది, డబల్ అయింది, ఆఫ్ అయింది. ఇదేమో రికార్డింగ్. ఓకే. ఏ ట్రాక్లో అయితే ఇది ఆన్లో ఉంటుందో ఆ ట్రాక్ అనేది మనకి ఆ ట్రాక్లో మనం చెప్పేది రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది రికార్డ్ అవుతుంది. ఓకే. అది మీరు పాట పాడవచ్చు, లేకపోతే డబ్బింగ్ చెప్పవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా మనం రికార్డింగ్ చేయొచ్చు, మ్యూట్ చేయొచ్చు, తర్వాత సోలో చేయొచ్చు. ఇప్పుడు మ్యూట్ చేశాను అనుకోండి, నా వాయిస్ మ్యూట్ అయిపోతుంది. సోలో అంటే ఆ ఒక్క ట్రాక్ మాత్రమే ప్లే అవుతుంది, మిగతా అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఓకేనా. ఇవన్నీ కంపల్సరీ తెలుసుకోవాలి స్టార్టింగ్లో. ఇప్పుడు పియానో తీసుకున్నాను నేను. ఇప్పుడు పియానోని రికార్డ్ చేస్తున్నా. ప్లే, క్లిక్ వినిపించలేదు నాకు. కే కొట్టగానే కీబోర్డ్లో క్లిక్ స్టార్ట్ అయింది. లేదంటే ఇదిగోండి ఇక్కడ మీకు ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇక్కడ టెంపో కొంచెం ఫాస్ట్ అయింది, వింటున్నా, బాగా ఫాస్ట్ అయింది. టెంపోని నేను కొంచెం తగ్గిస్తున్నా. ఇప్పుడు 152 ఉంది, దాన్ని నేను 120 లేకపోతే 100 పెడుతున్నా. ఓకేనా. ఇప్పుడు కొంచెం టెంపో తగ్గింది, అంటే స్లో అయింది. ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇది అనేబుల్ ఉంది కాబట్టి రికార్డింగ్ అవుతుంది. అయితే మనకు కావాల్సిన దీంట్లో అయితే ఓన్లీ వినటానికి మాత్రమే పెట్టాను. ఇక్కడ రికార్డింగ్ అనేబుల్ చేశాను. ఓకే. ఇప్పుడు పియానో ప్లే అవుతుంది. అక్కడ క్లిక్ ఆగిపోయింది, క్లిక్ ఆన్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా. ఈ విధంగా నేను రికార్డింగ్ చేశాను. డబుల్ క్లిక్ కొట్టగానే మిడి ట్రాక్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కంట్రోల్ సెలెక్ట్ ఆల్ కీ కొట్టగానే క్వాంటైజ్ అవుతుంది. ఆ క్వాంటైజ్ అంటే ఆ బార్కి కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇదిగోండి, ఇక్కడ సరిగా కూర్చోలేదు. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను బార్కి 8, తర్వాత 16 ఇట్లా కౌంట్స్ ఉంటాయి అనమాట. దగ్గరికి, దూరంకి, బార్కి ఇట్లా ఇవన్నీ సెట్టింగ్స్. మీకు ఎంత దగ్గరకు కావాలంటే అంత తక్కువ పెట్టుకోవాలి, ఎంత దూరం కావాలంటే అంత ఎక్కువ పెట్టుకోవాలి, అంటే పైకి పెట్టుకోవాలి. 1 2 16 అంటే ఎక్కువ కౌంట్స్ అనమాట. 8 పెట్టాను నేను. 8 పెడితే చూడండి కరెక్ట్గా బార్కి కూర్చుంది. అట్లా మీరు మొత్తం సెలెక్ట్ చేసుకొని దాన్ని బార్ చేసుకోవచ్చు,
లేకపోతే దీన్నే మీరు అటు ఇటు జరుపుకోవచ్చు, తర్వాత ఒకనొకటి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, ఇదిగోండి, ఇది క్లిక్ కొట్టగానే సెట్టింగ్స్, దాంట్లో ఏదో మిడి ట్రాక్ అసైన్ అయింది. ఓకే, అంటే కీబోర్డ్కి రకరకాల మాడ్యులేషన్స్ ఉంటాయి, పిచ్ బ్యాండ్స్ ఉంటాయి, తర్వాత రకరకాల ఫ్లాంజర్ అని ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అవన్నీ మనకి ఇక్కడ సపరేట్ ట్రాక్లో చేస్తున్నాం. అయితే ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ క్లాసు, ఇప్పుడు మనకు అవసరం లేదు. నేను ఫ్యూచర్లో వాటి గురించి కూడా చెప్తాను. ఓకే, ఈ విధంగా మనం ట్రాక్ని రికార్డ్ చేస్తాం. తర్వాత మిడీని తీసుకుంటాం, పీ కొడితే పియానో రోల్ వెళ్ళిపోయింది వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం మిడీ ట్రాక్ ఎక్కడి నుంచి కావాలి, నాకు ఇక్కడ నుంచి కావాలి. తర్వాత ఇది అయితే ఇక్కడ జరిపేటప్పుడు మనం బార్స్కి పెట్టుకోవచ్చు, తర్వాత డివిజన్స్కి ఇట్లా పెట్టుకోవచ్చు. బార్ అంటేనేమో ఒక్కొక్క బార్కి జరుగుతుంది. ఓకే, జరగటం స్నాప్ అంటారు అనమాట దీన్ని. స్నాప్ టూల్, ఇదిగోండి. స్నాప్ అంటే వెళ్ళి కొట్టుకుంటూ ఉంటుంది, స్నాప్ అవుతుంటుంది, అందుకని దాన్ని స్నాప్ టూల్ అంటారు. ఓకే, అయితే ఇది బార్కి జరుగుతుంది చూడండి. ఇప్పుడు కొంచెం సగానికి జరుగుతుంది. అదే ఇందాకేమో బార్కి జరిగింది, ఇప్పుడేమో బీట్ వైజ్గా జరుగుతుంది. అట్లాగా మీరు ఎట్లా కావాలంటే అట్లాగా మీరు జరుపుకోవచ్చు, పెట్టుకోవచ్చు. దీన్ని నేను లూప్ చేస్తున్నా. ఇందాక మీకు లూప్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది లూప్ కొడితే మొత్తం లూప్ అయిపోతుంది. నాకు మొత్తం వద్దు, జస్ట్ నాకు ఒక 2 బార్స్ లేదంటే ఒక 3 బార్స్ చాలు. ఓకే, ఈ విధంగా నేను పియానో రికార్డ్ చేశాను. ఇప్పుడు ఇంకొక ట్రాక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దాన్ని కూడా డబల్ క్లిక్ కొట్టగానే ఇంకోటి వస్తుంది. దాంట్లో సేమ్ మళ్ళీ పియానో తీసుకున్న మామూలుగా ప్లే చేస్తున్నా. ఓకే, రికార్డింగ్ అనేబుల్ చేయాలి, ఇక్కడ అనేబుల్లో ఉంది, దీంట్లో పెట్టాను, మళ్ళీ ప్లే. ఈ విధంగా మనం ఆ క్లిక్ని బేస్ చేసుకొని ఆ వేసిన కార్డ్స్ని బేస్ చేసుకొని నేను ఇంకొకటి ఏదో యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా ఒక ట్రాక్ యాడ్ చేశాను. దాన్ని కూడా డబల్ క్లిక్ కొట్టాను, మానిటైజ్ చేశాను. ఇప్పుడు రెండు కలిపి మనం విందాం. ఓకే, ఇప్పుడు ఇంకొక ట్రాక్ యాడ్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ దానికి ఏదో బేస్ తీసుకుంటున్నా. బేస్ గిటార్లో రకరకాల ఉన్నాయి, ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి, చూపాను కదా నేను. అన్నీ మీకు క్లియర్గా అన్నీ సెట్ చేసి ఉంటాయి. మంచిగా యాంప్, తర్వాత కంప్రెషన్, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆటోమేటిక్గా వాళ్ళు అన్నీ సెట్ చేసి మనకి ప్రీసెట్స్ ఇచ్చారనమాట. ఇదిగోండి బేస్. ఓకే, చూడండి ప్లే. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. రికార్డింగ్ అనేబుల్ అంటే మీకు ఏ ట్రాక్లో కావాలో ఆ ట్రాక్ సెలెక్ట్ చేసి 6 కొట్టినా రికార్డ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా బేస్ గిటార్ వేసాను, దాన్ని కూడా క్వాంటైజ్ చేశాను. సేమ్ దాన్ని కూడా ఒక లూప్ లాగా చేసుకొని ప్లే చేస్తున్నాను. ఇక్కడ మనకి ఓన్లీ కార్డ్ స్టార్ట్ అవ్వాలి ఫస్ట్, తర్వాత పియానో స్టార్ట్ అవ్వాలి, తర్వాత మనకి బేస్ గిటార్ యాడ్ అవ్వాలి. ఇలాగా మనం రకరకాలుగా మన క్రియేటివిటీని బట్టి మనం జరుపుకోవచ్చు. ఏదైనా రిథమ్ ట్రాక్ తీసుకోవాలన్నా కానీ సేమ్ క్లిక్ కొడతాం, మనకు నచ్చిన రిథమ్స్ ప్యాటర్న్స్ చూసుకుంటాం. ఓకే, ఇదే తీసుకున్నాను నేను. సేమ్ దీన్ని నేను ఇక్కడ నుంచి లాస్ట్ బార్లో వేయాలనుకుంటున్నా, అక్కడ నుంచి ప్లే చేస్తున్నా. ఈ హెడ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, అక్కడ నుంచి ప్లే అవుతుంది. 2 బార్స్ నుంచి ప్లే చేస్తున్నా. ఒక బార్ అయింది, 2వ బార్ అయింది, 3వ బార్ నుంచి ప్లే చేయాలి.
ఈ విధంగా రిథమ్ కూడా వేసాను, దాన్ని కూడా కాంట్రాస్ట్ చేశాను. ఇట్లా మనం రకరకాల ట్రాక్స్ తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో వాయిస్ కూడా మీకు రికార్డ్ చేస్తా, అది వాయిస్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. వాటిని కూడా నేను ఏదో జస్ట్ మీకు ఐడియా కోసం నేను అంత సింగర్ని ఏం కాదు, జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఏదో చేస్తున్నా. ఓకే ఓకే ఆ విధంగా ఒక ట్రాక్ ఏదో రికార్డ్ చేశా. దాన్ని కూడా మనకి ఇక్కడ బార్ లాగా ఉంది కదా, దాన్ని తీసేసాను. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను దాన్ని స్లైస్ చేసుకుంటాను. ఈ విధంగా రికార్డ్ చేసా. ఇక్కడ గెయిన్ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, లేదంటే ట్రాక్ వాల్యూమ్ ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు, లేదంటే మిక్సర్లోకి వెళ్ళి ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, అది మన ఇష్టం, ఎట్లనే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం వాయిస్ రికార్డ్ చేసాం. తర్వాత మీకు అన్ని ట్రాక్స్ రెడీ అయినాయి. ఇప్పుడు మీకు ఇక్కడ 3-4 మిడీ ట్రాక్స్ ఉన్నాయి, ఒక వాయిస్ ట్రాక్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ ఎల్లో ఉంది కదండి, ఈ ఎల్లో అనేది సెలెక్షన్ అనమాట. అంటే మీకు రెండర్ చేయటానికి, తర్వాత లూప్ లాగా ప్లే అవ్వటానికి ఈ సెలెక్షన్ అనేది మనకి రెండర్ టైంలో తర్వాత లూప్స్ లాగా ప్లే అవ్వటానికి యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ అది లూప్ అవ్వటానికి సర్కిల్గా అయ్యి సేమ్ అదే రిపీట్గా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అయితే నేనేం చేశానంటే బార్స్ ఆన్ చేసుకొని దాన్ని ఒక లూప్ లాగా ఎక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడ నుంచి ప్లే చేస్తాను. ఓకే, అది అయిపోగానే మళ్ళీ లూప్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చింది. ఈ విధంగా మనకి ఈ సెలెక్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రికార్డ్ చేసేసాం, అంత అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఒక సౌండ్ ఇంజనీర్కి పంపించాలనుకుంటున్నా, ఎందుకంటే మిక్సింగ్ చేయటానికి. దాన్ని మనం కమాండ్ బి కొడితేనేమో సింగిల్ ట్రాక్లో బౌన్స్ అవుతుంది. అది MP3 కావాలంటే MP3, వేవ్ కావాలంటే వేవ్, అదే ఫార్మాట్ అంటే దాని శాంపిల్ రేట్ ఉంటుంది అనమాట. ఆ శాంపిల్ రేట్స్ అవి మార్చుకోవచ్చు. ఇట్లా సింగిల్ ట్రాక్ చేయడానికి కమాండ్ బి వాడతాం. అట్లా కాకుండా మీరు వేవ్స్ అన్నీ బౌన్స్ చేయాలనుకోండి సపరేట్ అంటే కూడా ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లో ఆల్ ట్రాక్స్ యాజ్ ఏ ఆడియో ఫైల్స్ అని కొడితే మీకున్న సెషన్ అంతా, అంటే ఇక్కడ 6 ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ 6 ట్రాక్స్ అన్నీ మీకు వేరొక ఫోల్డర్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్న దాన్ని మన సౌండ్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే EQ చేసి దాన్ని మాస్టరింగ్ చేస్తాడు.